అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 13 రౌడీ హాస్ని. ఇక స్టోరీకి వెళ్తే రెస్టారెంట్లో సెక్యూరిటీ గార్డ్తో గొడవ పడుతున్న కీర్తిని ఆపడానికి ట్రై చేస్తున్న హాసిని అప్పుడే అక్కడికి వచ్చిన లగ్జరీ కార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ కార్ ఎవరిదో నిద్రలో లేపి అడిగినా కూడా టక్కున చెప్పగలదు హాసిని. అప్రయత్నంగా ఆమె నోటి నుండి హిట్లర్ అన్న పిలుపు బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆమెతో ఆర్గ్యూ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఆ కార్ రావడంతో హడావిడిగా ముందుకు వెళ్ళి అతి వినయం నటిస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు. అందులో నుండి కిందకు దిగిన విరాట్ తన నల్లటి కళ్ళతో పరిసరాలను షార్ప్గా చూస్తూ లెఫ్ట్ హ్యాండ్లో సిగరెట్తో రైట్ హ్యాండ్ పాకెట్లో పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ హాస్ని వైపు నడిచాడు. సూటిగా చూస్తూ తన వైపు అడుగులు వేస్తున్న విరాట్ను చూసిన హాస్ని వెంటనే ఆకాశంలోకి చూస్తూ, దేవుడా, నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు స్వామి? రోజు నీకు బోర్ కొట్టినప్పుడల్లా ఆడుకోవడానికి నేనే దొరికానా? ఏదో చిన్నపిల్ల రాక ఫ్రెండ్తో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చింది. ఆ హ్యాపీనెస్ని పాడు చేయకూడదు అన్న జాలి కూడా లేదు కదా నీకు? ఇంకా అడుగు కూడా లోపల పెట్టకుండానే రాక్షసుణ్ణి ఇక్కడికి తెప్పించావు. నా ఆనందం మీద నీళ్లు పోసావు. ఇదేమైనా న్యాయంగా ఉందా స్వామి అని మనసులో వాపోయింది హాసిని. అక్కడికి విరాట్ వస్తాడని ఊహించకపోవడంతో కీర్తి కూడా టెన్షన్ పడుతూ, ఏదో ఒకటి చేయవే హాసిని అని నెమ్మదిగా అంటూ ఆమెను వెనక నుండి నెట్టింది. నేనేం చేయాలి? నా కర్మకి బయటకు వచ్చిన ప్రతిసారి సింహం చేతిలో చికెన్ పీస్ అయిపోతున్నాను. ఈ సింగం కూడా దొరికిందే సందని దానికి మ్యారినేట్ వేసి మరీ తందూరిలాగా ఫ్రై చేసుకొని తింటున్నాడు అని ఏడుపు ముఖం పెట్టింది హాసిని. ఇంతలో నా కోసం ఎదురు చూస్తున్నావా అని స్ట్రైట్గా అడుగుతూ ఆమె ముందు నిల్చున్నాడు విరాట్. నో, నేనెందుకు ఎదురు చూస్తాను? నేను ఎదురు చూస్తుంది మీకోసం కాదు, పార్కింగ్ స్పేస్ కోసం అని తడబడుతూ జవాబిచ్చింది హాసిని. సరే, ఎలాగో మీట్ అయ్యాం కదా, లంచ్ కలిసి చేద్దాం అని క్యాజువల్గా అన్నాడు విరాట్. అతని నోటి నుండి అలాంటి మాటలు ఊహించని హాసిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అయినా ఏదో అపనమ్మకంగా అతని వైపు చూసింది. ఆమె వైపే సూటిగా చూసిన విరాట్ని చూసి నిజంగానే అడిగాడని కన్ఫర్మ్ చేసుకుంది. వెంటనే, అవసరం లేదు, నేను నా ఫ్రెండ్తో ఇంకెక్కడికైనా వెళ్తాను అని కంగారుగా చెప్పింది హాసిని. అవునా అని విరాట్ తలాడించి ఆమె వెనకే టెన్షన్గా నుంచున్న కీర్తి వైపు సీరియస్గా ఒక చూపు చూశాడు. అంతే, ఆ చూపుకి భయపడిపోయిన కీర్తి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నువ్వు సార్తో జాయిన్ అవ్వు అని ఫాస్ట్గా చెప్పి అక్కడ నుండి కార్ స్టార్ట్ చేసుకొని పారిపోయింది. ఇదేంటి ఇలా పారిపోయింది అని ఆమె వెళ్తున్న వైపు అయోమయంగా చూస్తున్న హాసినితో, లెట్స్ గో అన్నాడు విరాట్. అప్పటికే విరాట్తో పాటు కార్ దిగిన వ్యక్తిని గమనించి, అయ్యో, ఆల్రెడీ మీరు ఇంకెవరితోనో లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్లున్నారు, యూ గ్యాస్ క్యారీ ఆన్, నేనేదో ఒక ట్యాక్సీ పట్టుకొని రిటర్న్ వెళ్ళిపోతాను ప్యాలెస్కి అని పొడిగా నవ్వుతూ బదిలిచ్చింది హాసిని. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆమె బలమైన విరాట్ కౌగిల్లో చిక్కుకుపోయింది. అనుకోని ఆ సంఘటనకు గాలి స్తంభించిపోయింది. పబ్లిక్ ప్లేస్లో అతను అలా చొరవ చేసుకుంటాడని ఊహించని హాసిని షాక్ అయిపోయింది. తన రియాక్షన్కు బొమ్మలా బిగుసుకుపోయిన హాసిని చూసి విరాట్ పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కలిసి లంచ్ చేద్దాం అని మరోసారి స్ట్రెస్ చేసి చెప్పాడు విరాట్. అప్రయత్నంగానే సరే అని తలాడించి అతని వెంట లోపలికి నడిచింది హాసిని. ఆమె అలా విరాట్తో లోపలికి వెళ్తూ ఉంటే అప్పటి వరకు కీర్తిని, హాసిని లో క్లాస్ అన్న సెక్యూరిటీ గార్డ్ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ముగ్గురు కలిసి ఆల్రెడీ రిజర్వ్ చేసిన స్పెషల్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యారు. సైలెంట్గా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చున్నారు. హాసినికి అక్కడ సిచ్యువేషన్ కాస్త యాక్వర్డ్గా అనిపించింది. విరాట్ ఒక్కడే అనుకుంటే అతనితో వచ్చిన వ్యక్తి కూడా ముఖం సీరియస్గా పెట్టుకొని అక్కడ మరొక మనిషి లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కాసేపటికి అక్కడ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఇంత సడన్గా నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను అనుకోలేదు, అది కూడా ఇలాంటి అమ్మాయిని. అసలు తనలో నిన్ను అంత అట్రాక్ట్ చేసిన క్వాలిటీస్ ఏమున్నాయి అని సూప్ తాగుతూ విరాట్ను అడిగాడు ఆ వ్యక్తి. అతని మాటలకు, నేను అందంగా లేనా? వీడికి కళ్ళు ఏమైనా పోయాయా ఏంటి? ఇంత చక్కగా ఉన్న నన్ను చూసి కూడా ఇలాంటి ముష్టి కామెంట్లు చేస్తున్నాడు.
ఇతని మాటలకి విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అని మనసులోనే అనుకుంటూ ఆతృతగా ఎదురుచూసింది హాస్ని. లంచ్ చేయడం ఇష్టం లేకపోతే యూ మే లీవ్ నౌ అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అప్పటికే అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కబోయాయి. విరాట్ మాటల్లో ఇంటెన్సిటీకి మరో మాట మాట్లాడకుండా సైలెంట్గా తినడంలో మునిగిపోయాడు రక్షిత్ శెట్టి. అతను కర్ణాటకలో ఫేమస్ బిజినెస్ మ్యాన్. ఒక డీల్ విషయంగా విరాట్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చాడు. విరాట్కి ఉన్న ముఖ్యమైన స్నేహితులలో రక్షిత్ శెట్టి ఒకరు. అసలు ఏం జరుగుతోంది? విరాట్తో సమానంగా కూర్చొని లంచ్ చేస్తున్నాడంటేనే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు. అంతటి పవర్ఫుల్ పర్సన్ కూడా విరాట్ నోటి నుండి ఒక్క మాట రావడం ఆలస్యం. సైలెంట్ అయిపోయాడంటే అని ఆపై ఆలోచించలేకపోయింది హాస్ని. ఆమెకు అక్కడ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎప్పటికప్పుడు విరాట్ ఆమె అంచనాలకు దూరంగా కనిపిస్తూ ఉంటే తెలియని భయం మొదలైంది. ఆలోచనల నడుమ లంచ్ ముగించి విరాట్తో కలిసి అతని కారులోనే ప్యాలెస్కి రీచ్ అయింది హాస్ని. కార్ దిగిన వెంటనే హాస్ని చేయి పట్టుకొని ఆమెను రూమ్కి లాక్కొల్లిపోయాడు విరాట్. ఏమైంది విరాట్ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని హాస్ని ఎంతగా అడుగుతున్నా పట్టించుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి రిమూవ్ యువర్ డ్రెస్ అని కమాండ్ చేశాడు విరాట్. ఎందుకు? నేనేం తప్పు చేశానని ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు? జస్ట్ లంచ్కి వెళ్ళాను అంతే అని అయోమయంగా అడిగింది హాస్ని. నువ్వు తీస్తావా, నన్ను తీయమంటావా అని వాడిగా వచ్చాయి విరాట్ మాటలు. వద్దు వద్దు, నేనే తీస్తాను అంటూనే వార్డ్బోర్డ్లో నుండి ఇంకో డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చింది హాస్ని. ఆమె బయటికి రావడంతోనే చేతిలో ఉన్న ఓల్డ్ డ్రెస్ను మేట్కిచ్చి బయటపడేయమని ఆర్డర్ వేశాడు విరాట్. అతని ప్రవర్తన వెనుక కారణం అర్థం కాని హాస్ని సైలెంట్గా జరిగేది చూస్తూ నిలబడిపోయింది. అప్పటికే అతని ముఖం కోపంతో ఎర్రబడింది. ఇలాంటి సమయంలో ఏవైనా అడిగితే ఆ కోపం తన మీద షిఫ్ట్ అవుతుందేమోనని భయపడింది. నిజానికి ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ కూడా విరాట్ కొన్నదే. అది మాత్రమే కాదు, వార్డ్బోర్డ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అతను కొన్నవే. మరి అవన్నీ వదిలేసి కేవలం విడిచిన డ్రెస్ ఒకటి బయట ఎందుకు డస్ట్బిన్లో వేయమన్నాడో అర్థం కాక ఆలోచిస్తున్న హాస్నికి అప్పుడు గుర్తొచ్చింది రెస్టారెంట్లో జరిగిన సంఘటన. ఎస్, లంచ్ అయిన తర్వాత రక్షిత్ శెట్టికి సెండ్ ఆఫ్ ఇస్తున్న టైంలో అతను నన్ను ఫార్మల్గా హక్ చేసుకున్నాడు. అది చూసిన సింహానికి గుండె భగ్గుమందనుకుంటా. ఫలితంగా నా బంగారం లాంటి డ్రెస్ బుగ్గిపాలైపోయింది అని మనసులోనే నవ్వుకుంది హాస్ని. అంతలోనే ఓ దేవుడా, అదృష్టం కొద్దీ డ్రెస్ ఒక్కటే తీయించాడు. ఇంకా నయం, నా స్కిన్ని టచ్ చేశాడని నా చర్మం వలిసే ప్రోగ్రాం ఏం పెట్టుకోలేదు అనుకోగానే హాస్ని గుండా ఆగినంత పనైంది. వీడు రాక్షసరాజుకి రాజు అని మరోసారి నిరూపించుకున్నాడు. దుర్మార్గుడు. రోజురోజుకి హిట్లర్ అంటే భయం పెరిగిపోతూ ఉంది. అన్నీ రాక్షస చేష్టలే అని అసహనంగా అనుకుంది హాస్ని. సోమవారం రోజు యథావిధిగా కాలేజ్కి వెళ్ళిన హాస్నిని ఎంట్రన్స్ దగ్గరే కాపు కాసిన కీర్తి అడ్డించి కోపంగా బయటకు లాక్కొచ్చింది. హే కీర్తి, ఏమైందే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్న హాస్నిని కారిడార్లో ఒక మూలకి విసురుగా నెట్టి ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా కోపంగా అంది కీర్తి. నేనేం చేశాను అని అయోమయంగా అంది హాస్ని. ఏం చేశావో నీకు తెలియదా అని ఆవేశంగా అరుస్తూ ఫాస్ట్గా చేతిలో ఉన్న మొబైల్లో కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. అందులో ఆ రోజు పోస్ట్ అయిన కొన్ని పిక్స్ చూపిస్తూ ఈ ఫొటోస్ ఏంటి అని మొబైల్ హాస్ని మొహం మీద విసిరింది కీర్తి. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ మొబైల్ చూసిన హాస్ని షాక్ అయింది. అందులో ఒక అబ్బాయి అమ్మాయి స్ట్రాంగ్గా కిస్ పెట్టుకుంటున్నారు. ఆ అబ్బాయి ఫేస్ కనిపించట్లేదు, కానీ ఆ అమ్మాయి మాత్రం హాస్ని. నో అని గట్టిగా అరుస్తూ ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కీర్తి, ప్రామిస్గా చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎవరిని కిస్ చేయలేదు. పెళ్లి రోజు విరాట్ నన్ను చాలా ఫోర్స్గా కిస్ చేశాడు అంతే. ఇది నిజమని నువ్వు కూడా నమ్ముతున్నావా అని కన్నీళ్లతో అడిగింది హాస్ని. అది కాదు హాస్ని అని కీర్తి ఏదో చెప్తూనే లోపు హాయ్ డార్లింగ్ అంటూ అక్కడికి వచ్చాడు రవి. సడన్గా రవి అక్కడ ప్రత్యక్షం అవడంతో షాక్ అయిన హాస్ని ఏదో అర్థమైనట్టు ఈ పని చేసింది నువ్వేనా
అని రవిని నిలదీసింది. వావ్, నువ్వు చాలా షార్ప్ డార్లింగ్. అందుకే నువ్వంటే ఇంత పడి చేస్తున్నాను. ఎస్, ఈ పని చేసింది నేనే అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు రవి. ఎందుకు ఇలా చేశావు అని ఆవేశంగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా ఊపింది హాస్ని. నేనేం చేశాను డార్లింగ్? ఈ పిక్లో మనమిద్దరం ఎంత అందంగా ఉన్నామో చూడు. మన మధ్య ఉన్న ప్రేమ ఈ కాలేజీలో అందరికీ తెలియజేస్తుందని నేను పోస్ట్ చేశాను. ఇప్పటికీ ఆ కిస్ మాయ నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. ఇంకొక్కసారి ఇవ్వచ్చు కదా అని గారంగా అడిగాడు రవి. రేయ్, ఇదంతా చేసింది నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ను అందరిలో నవ్వుల పాలు చేయడానికి ట్రై చేశావు అని కోపంగా అంటూ ఫాస్ట్గా రవి మీదకు దూసుకు వెళ్తున్న కీర్తిని అడ్డగించారు అతని ఫ్రెండ్స్. నువ్వు చెప్పు డార్లింగ్, జస్ట్ ఒక్కటే ఒకటి. నీ ఎర్రటి పెదాలను నా పెదాలతో కసితీర నలపాలని ఉంది అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన రవి నుదుటికి తగిలింది బలమైన ఐరన్ రాడ్. అమ్మా అని అరుస్తూ ఫ్లోర్ మీద పడి అటు ఇటు దొర్లుతున్న రవి వైపు కోపంగా చూస్తూ, ముద్దు కావాలా ముద్దు, రాయిస్తా అని కోపంగా అరుస్తూ చేతిలో ఉన్న రాడ్తో ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది హాస్ని. వద్దు, నన్నేం చేయొద్దు అని దెబ్బలకి తాళలేక ఏడవడం మొదలుపెట్టాడు రవి. ఇందాకేదో కావాలని కారు కూతలు కూసావు కదరా, ఇప్పుడేమైంది? ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఆడపిల్లలంటే మీలాంటి వాళ్లకు అంత చులకనా? నీకు ఇలా కాదురా, సరైన పనిష్మెంట్ ఇస్తే కానీ బుద్ధి రాదు. ఈరోజు నేను, రేపు నాలాంటి మరొక అమాయకురాలు నీలాంటి వెధవ చేతిలో అవమాన పాలవుతారు అని ఆవేశంగా అంటూ వేగంగా అతని 2 కాళ్ళ మధ్య గట్టిగా కిక్కిచ్చింది హాస్ని. ఆ దెబ్బకి రవి అరిచిన అరుపు కాలేజ్ మొత్తం మారుమోగింది. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ రూమ్లో సోఫాలో ఒక పక్కన కూర్చొని ఉన్న రవి అమ్మా అబ్బా అని నొప్పులు పడుతూ ఉంటే ప్రిన్సిపల్ ఎదురుగా కూర్చున్న అతని పేరెంట్స్ వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న హాస్ని వైపు చూపిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. చూడండి ప్రిన్సిపల్ గారు, మా అబ్బాయి ప్రాణం పోయేలా కొట్టి ఏమీ ఎరిగినట్లు ఎలా నిల్చుందో అని రవి మదర్ కోపంగా అంది. ఏదో నా అదృష్టం బాగుంది కాబట్టి ఆ దెబ్బ కాస్త పక్కకు తగిలింది, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోయేవాణ్ణి. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే జీవితాంతం దీన్ని నా భార్యం చేసుకొని కాళ్ళ కింద చొప్పులా తొక్కి పెట్టేవాణ్ణి అని నొప్పికి ఓర్చుకుంటూనే తల్లిదండ్రులు ఉన్నారన్న ధీమాతో నోరు పారేసుకున్నాడు రవి. ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయిని నువ్వు చేసుకున్నదేంట్రా వెతవా అని మనసులోనే అనుకుంటూ అక్కడ జరుగుతున్నదంతా వినోదం చూస్తున్నట్లు చూస్తోంది హాస్ని. దీనికి నీ సమాధానం ఏంటి హాస్ని? నీకేదైనా సమస్య వస్తే వచ్చి నాకు కంప్లైంట్ చేయాలి, కానీ ఇలా నీ ఇష్టానికి నువ్వు కొట్టేస్తే ఎలా? ఇది కాలేజ్ అనుకున్నావా, ఫిష్ మార్కెట్ అనుకున్నావా? అసహనంగా అడిగాడు ప్రిన్సిపల్. చూడండి సార్, జరిగిన దాంట్లో నా మిస్టేక్ ఏం లేదు. వాడే నా ఫొటోస్ మార్ఫింగ్ చేసి వాటిని కాలేజ్ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. అది చాలదన్నట్లు నా దగ్గరికి వచ్చి పిచ్చివాగుడు వాగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా? అందుకే చేసిన దానికి బుద్ధి చెప్పాను అని ప్రిన్సిపల్కు చాలా రెక్లెస్గా సమాధానం ఇచ్చింది హాస్ని. చూడండి సార్, చేసింది చాలక ఎంత పొగరుగా మాట్లాడుతోందో. అయినా ఇలాంటి రౌడీ దానితో ఇంకా మాటలేంటండి, టీసీ ఇచ్చి పంపాయక అని కోపంగా అంటూ పైకి లేచి ఎవరూ చూడకుండా ప్రిన్సిపల్ చేతిలో నోట్ల కట్టపెట్టాడు రవి ఫాదర్. అయితే ఆ సీన్ హాస్ని కళ్ళల్లో పడింది. జరిగిన దాన్ని కొడుకుకు ఫేవర్గా మార్చమని ప్రిన్సిపల్కి లంచం ఇచ్చిన రవి తండ్రిని అసహ్యంగా చూస్తూ, ఇతనే ఇలా ఉంటే కొడుకు అలా కాక ఇంకెలా ఉంటాడు అని మనసులోనే తిట్టుకుంది హాస్ని. స్పీక్అవుట్ హాస్ని, నీ మీద వచ్చిన అలిగేషన్కు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది అని కోపంగా అన్నాడు ప్రిన్సిపల్. తప్పు చేసిన వాడికి లేని బాధ నాకెందుకు సార్? అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఆ రవి వల్ల. అసలు కాలేజ్ వెబ్సైట్లో అశ్లీలమైన ఫోటోలు ఎందుకు పోస్ట్ చేశాడు? ఎందుకు నన్ను అందరిలో చెడ్డగా చిత్రీకరించాలని చూశాడో వాడిని అడగండి అని కోపంగా అంది హాస్ని. హోల్డ్ యువర్ టంగ్ హాస్ని, నువ్వు కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు అని హెచ్చరించాడు ప్రిన్సిపల్. నేను మీ మీద వాయిస్ రైజ్ చేసినందుకు ఐఎమ్ సారీ సార్, బట్ తప్పు చేయనప్పుడు నేను ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం నాకు లేదు సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది హాస్ని. ఇప్పటికిప్పుడే ఈ అమ్మాయి పేరెంట్స్ని పిలిపించండి. ఇలాంటి దాన్ని కానీ రోడ్డు మీద వదిలేసినందుకు బాగా బుద్ధి చెప్తాను
అని ఆవేశంతో ఊగిపోయాడు రవి ఫాదర్. ప్లీజ్ మీరు కాస్త ఓపిక పట్టండి, ఆ అమ్మాయి పేరెంట్స్ని ఇప్పటికిప్పుడే పిలిపిస్తాను అని అతనికి నచ్చజెప్పి అక్కడ ఉన్న టీచర్తో హాస్ని రికార్డ్స్ తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు ప్రిన్సిపల్. ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏంటి? విరాట్కి ఈ విషయం తెలిస్తే ఏం చేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.